127 not out of 134 balls as she takes India to the World Cup final. Jemmy, it's the stuff of dreams. I can imagine there's a lot of emotion in you right now. What are your first thoughts? Firstly, I want to thank Jesus because I couldn't do this on my own. I know He carried me through today. I want to thank my mom, my dad, my coach, and every single person who just believed in me throughout this time. It was really hard this last whole month, but it just feels like a dream and it's not sunk in yet. Take your time, Jemmy. We'll get through this. You have played an absolute all-time classic knock. Your team is here. I want you to just try and take us through the innings itself. So much. Praise the Lord. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మాకు అత్యంత ప్రియమైన ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ కూడా మా కుటుంబ పక్షాన, పరిచర్య పక్షాన ప్రభువు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మీ అందరి ముందుకు మరి నేను రావడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే, భారతదేశానికే మరి గొప్ప మంచి పేరు తీసుకొచ్చిన ఒక క్రైస్తవురాలి గురించి, దేవుని నామాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఒక గొప్ప క్రీడాకారిణి గురించి మీకు చెప్పడానికి ఈరోజు మీ ముందుకు వచ్చాను. ప్రియ దేవుని జనాంగమా, మనందరికీ తెలిసినటువంటి విషయమే, ఈ ప్రపంచంలో మరి క్రికెట్ టీమ్స్లో జరుగుతున్నటువంటి ఉమెన్స్ వరల్డ్ కప్ జరుగుతుంది. ఈ ఉమెన్స్ వరల్డ్ కప్లో నిన్నటి దినాన సెకండ్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియా మరియు భారతదేశం తలపడుతున్నటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఈ భారతదేశం ఆస్ట్రేలియా మరి గేమ్ ఆడుతున్నటువంటి తరుణంలో అందరూ అనుకున్నారు ఆస్ట్రేలియా గెలుస్తుంది, ఎందుకంటే అది చాలా టఫ్ టీము, అది చాలా చాకచక్యంగా బౌలింగ్ చేయగలరు, చాలా చాకచక్యంగా సిక్స్లు కొట్టగలరు, ఫోర్లు కొట్టగలరు, అది చాలా టఫ్ టీము, మన ఇండియా ఓడిపోతుందని చాలామంది చెప్పడము జరిగింది. కానీ ప్రియ దేవుని జనాంగమా, అద్భుతమైనటువంటి రీతిలో ఒక క్రైస్తవురాలు ఇంచుమించుగా 130 అంటే 127 పరుగులు చేసి నాట్అవుట్గా చేసి మరి ఒంటి చేతితో మన భారతదేశాన్ని గెలిపించి అద్భుతమైనటువంటి సాక్ష్యం చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? అద్భుతమైనటువంటి విజయాన్ని అందించిన తర్వాత విలేకరులు అడుగుతున్నారు, ఏంటి మీ విజయ రహస్యం ఏంటిదంటే, నా విజయ రహస్యం నా యేసయ్య, నా దేవుడు నన్ను గెలిపించాడు, నా దేవుని కృప వల్లనే నేను ఈరోజు గెలవగలిగాను, బ్యాటింగ్ చేయగలిగాను. మొట్టమొదటిగా నా దేవుడు, తర్వాత నా తల్లిదండ్రులు, తర్వాత నా కోచ్ అని తను ఎంత అద్భుతమైనటువంటి రీతిలో 800 కోట్ల మందికి అద్భుతమైనటువంటి రీతిలో సువార్తను ప్రకటించినటువంటి ఒక గొప్ప క్రైస్తవురాలి గురించి చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. ఆ అమ్మాయి పేరు జమీమా. జమీమా అనే ఈ అమ్మాయి ఎవరనుకుంటున్నారా? ఒక క్రైస్తవురాలు, ఒక పాస్టర్ కూతురు, ఒక ఎవాంజలిస్ట్ కూతురు. ముంబై పట్టణంలో గొప్ప పరిచర్య చేస్తున్నటువంటి దైవ సేవకుని కుమార్తె ఈ జమీమా. జమీమా అనే పేరు బైబిల్లో మనం చూస్తాం. ఈ జమీమా అనే పేరు ఎవరి పేరు అనుకుంటున్నారా? యోబు పెద్ద కుమార్తె పేరు. జమీమా అనే పేరుకి అర్థం ఏంటిదంటే పావురము. సో ఈ అద్భుతమైనటువంటి పేరును పెట్టుకున్నటువంటి ఈ కుమార్తె అద్భుతమైనటువంటి రీతిలో మన భారతదేశం గురించి అద్భుతమైనటువంటి రీతిలో బ్యాటింగ్ చేసి భారతదేశాన్ని విజయ కేతనం అంటే భారత జెండా రెపరెపలాడే విధముగా, మన భారతీయులందరూ కూడా గర్వపడే విధముగా మరి బ్యాటింగ్ చేసి అద్భుతమైనటువంటి రీతిలో సెంచరీ కొట్టి 127 పరుగులు చేసి అద్భుతమైనటువంటి రీతిలో భారతదేశానికి విజయాన్ని అందించి, నా దేవుని కృప వల్ల, యేసయ్య కృప వల్ల నా దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగా కానీ ప్రపంచానికి సువార్త చాటి చెప్పినటువంటి ఈ జమీమాని మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈ జమీమాలో నాకు నచ్చినటువంటి అద్భుతమైనటువంటి కొన్ని తల్లి చెబుతూ ఆ జమీమా మాట్లాడుతున్నప్పుడు అద్భుతమైనటువంటి నేను సెల్ఫ్గా ఒక సేవకుడిగా నేను ఇన్స్పైర్ అయినటువంటి విషయం ఏంటిదంటే, తను కృతజ్ఞత కలిగినటువంటి జీవితం తనకుందండి. ఆ కృతజ్ఞత కలిగినటువంటి జీవితం కలిగినటువంటి వారిని దేవుడు ఏనాడు విడిచిపెట్టాడు. తను దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉంది. దేవుడు చేసిన అద్భుతము పట్ల
తనకు కృతజ్ఞత ఉంది, తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత ఉంది, తనకు ఆ ఆట నేర్పించినటువంటి ఆ కోచ్ పట్ల కృతజ్ఞత కలిగి ఉంది. ఆ కృతజ్ఞత భావం నాకు చాలా నచ్చింది, చాలా ఇన్స్పైర్ అయ్యాను. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి చెప్పిందంట, డాడ్ మమ్మీ నేను క్రికెట్ ఆడతాను మమ్మీ, ప్లీజ్ మమ్మీ ప్లీజ్ డాడీ అని చెప్పి రిక్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఒకటే చెప్పారంట, ప్రే అండ్ ప్లే. ప్రార్థన చేయి, ఆట ఆడు. ప్రే అండ్ ప్లే. ప్రార్థన పూర్వకంగా ఆడు, ప్రార్థన పూర్వకంగా ఉండు. నా దేవుడు విజయాన్ని నీ పాదాల దగ్గరికి తీసుకొస్తాడని చెప్పి తల్లిదండ్రులు అద్భుతమైనటువంటి రీతిలో ఆ బిడ్డని పెంచారండి. చూడండి, సామెతల గ్రంథం 27:6 ప్రకారం బాలుడు నడవవలసినటువంటి త్రోవ వారికి మనము నేర్పాలి, వాడు పెద్దయినప్పుడు దాని నుండి తొలగిపోడండి. అందుకనే బాలుడు బాలిక నడవవలసినటువంటి త్రోవ వారికి మనం నేర్పాలి. ఎప్పుడైతే వారు పెరిగి పెద్దవుతారో దాని నుండి తొలగిపోరు. ఎంత అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ అండి, ప్రే అండ్ ప్లే. వాళ్ళ తండ్రి నినాదం. ఈరోజు తండ్రిగా నువ్వు ఉన్నావు, తల్లిగా నేనున్నాను, నువ్వు ఉన్నావు, తల్లిగా తండ్రిగా ఉన్నాం. ఈరోజు మన పిల్లలకి నినాదం నేర్పిస్తున్నామా? ప్రార్థన జీవితాన్ని నేర్పిస్తూ ఉన్నామా? ప్రార్థన చేపిస్తూ ఉన్నామా? కంఠత వాక్యం నేర్పిస్తూ ఉన్నామా? ఈరోజు ఈ జమీమా ప్రపంచానికి సువార్త ప్రకటించగలిగిందంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత ప్రార్థన పరులో ఒక్కసారి ఆలోచించవలసిందిగా నా 2 చేతులెత్తి ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పిల్లల్ని చిన్నప్పటి నుంచి ప్రార్థన పూర్వకంగా పెంచాలి. పిల్లల్ని ఎప్పుడైతే మనం ప్రార్థన పూర్వకంగా పెంచుతామో ఆ ప్రార్థనే వారికి పునాది రాయిగా మారుతుంది. ఆ ప్రార్థనే వారిని ఆకాశంలో అంటే అందని ఆకాశంలోకి నడిపిస్తుంది. అందని స్థాయికి బిడ్డల్ని దేవుడు నడిపిస్తాడు. ఆ చిన్న పిల్లల్ని దైవభక్తిని ఉగ్గుపాలతో నేర్పిస్తే భారతదేశానికే వెన్న తీసుకొచ్చే గొప్ప బిడ్డలుగా లేవనెత్తుతారు. ఈరోజు ఒకటే, మన పిల్లల్ని ప్రార్థన పూర్వకంగా పెంచాలి. నడుస్తున్నప్పుడు, పడుకున్నప్పుడు, పని చేస్తున్నప్పుడు బిడ్డలకు దేవుని గురించే చెప్పాలి, భక్తి గురించి చెప్పాలి, భయభక్తులు కలిగి ఉండాలి. చూడండి, మొక్కై వంగనిది మానై వంగున కదా. మొక్కగా ఉన్నప్పుడే దానికి కరెక్ట్గా కర్ర కట్టాలి, స్ట్రైట్గా వెళ్తుంది. మొక్కగా ఉన్నప్పుడే ఆ మొక్కని మనం సరిచేయాలి. నిజంగా ఆ జమీమా చెప్పినటువంటి మాటలు చాలా ఇంటర్వ్యూస్ మార్నింగ్ నుంచి నేను చూశాను. ప్రతి నిమిషం దేవుణ్ణి మహిమపరుస్తుంది, ప్రతి నిమిషం వారి తల్లిదండ్రులు నేర్పించినటువంటి భక్తి గురించి చెబుతుంది. నిజంగా గూస్ బంప్స్ వచ్చాయండి ఆ బిడ్డ చెబుతున్నటువంటి ఇంటర్వ్యూ ద్వారా. ఒక సేవకురాలు చెబుతున్నటువంటి మాటలు ఆ బిడ్డ ద్వారా దేవుడు పలికిస్తున్నాడు. నిజమేనండి, ఈ ప్రపంచానికి సువార్త ప్రకటించాలంటే ఒక సేవకుడై ఉండాల్సిన అవసరం లేదు. ఈ ప్రపంచానికి సువార్త ప్రకటించాలంటే ఒక సేవకురాలే అయి ఉండక్కర్లేదు. నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడ సువార్త ప్రకటించవచ్చు. నువ్వు ఏ యూనివర్సిటీలో ఉంటే ఆ యూనివర్సిటీలో సువార్త ప్రకటించవచ్చు. నువ్వు ఏ ఉద్యోగంలో ఉంటే ఆ ఉద్యోగంలోనూ సువార్త ప్రకటించవచ్చు. ఏ గేమ్ ఆడుతున్నావో, ఏ స్థలంలో నువ్వు ఉన్నావో ఆ స్థలం నుంచి నువ్వు ప్రపంచానికి నువ్వు సాధించిన విజయము ద్వారా, దేవుడు నీకు ఇచ్చినటువంటి విజయము ద్వారా అద్భుతమైనటువంటి రీతిలో సువార్త ప్రకటించబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నువ్వు ఎక్కడుంటే అక్కడ సువార్త ప్రకటించు. యూనివర్సిటీలో కానీ, కాలేజీలో కానీ, ట్రైన్లో కానీ, ఎక్కడుంటే అక్కడ నా దేవుడు నాకు విజయం ఇచ్చాడని, నా దేవుడు నన్ను నిలబెట్టాడని చాలామందికి సాక్ష్యం చెప్పడం చాలా సిగ్గుగా ఉంటుంది. చాలామంది భయపడుతూ ఉంటారు, చాలామందికి సిగ్గు. మన జీవితంలో దేవుడు చేసిన అద్భుతాన్ని దేవుణ్ణి మహిమపరిస్తే నా దేవుణ్ణి మహిమపరిచే వారిని నా దేవుడు మహిమపరుస్తాడు. ఈరోజు నా దేవుణ్ణి ఘనపరిస్తే నా దేవుడు మిమ్మల్ని కూడా ఘనపరిచే దేవుడై ఉన్నాడు. కొన్నిసార్లు మనం ఓడిపోతూ ఉంటాం. ఆ ఓటమే మనకు విజయాన్ని ఎలా పొందుకోవాలో నేర్పిస్తూ ఉంటుంది. చిన్న ఓటమి రాగానే భయం, చిన్న వేదన రాగానే భయం, చిన్న దుఃఖం రాగానే భయంనో ఓటమిలోనే విజయం ఉందని మనం తెలుసుకోగలగాలి. తల్లిదండ్రులు కూడా ఒకటి ఆలోచించాలండి. పిల్లలు ఇష్టాలు మనం తెలుసుకోగలగాలి.
ఎంతసేపటికి నా ఇష్టపూర్వకంగా నువ్వు బ్రతుకు, నా ఇష్టపూర్వకంగా నువ్వు బ్రతుకు, నా ఇష్టపూర్వకంగా నువ్వు కలెక్టర్ కావాలి, నా ఇష్టపూర్వకంగా నువ్వు సాఫ్ట్వేర్ కావాలి, నా ఇష్టపూర్వకంగా నేను డాక్టర్ కావాలి. చాలామంది తల్లిదండ్రులు చేసే బ్లండర్ మిస్టేక్ ఇదే. నేను డాక్టర్ కావాలనుకున్నా, నేను డాక్టర్ కాలేకపోయాను కాబట్టి నా కూతుర్ని డాక్టర్ చేస్తా, నా కొడుకుని డాక్టర్ చేస్తా. నో, తనకు సైంటిస్ట్గానే ఉంటుంది, లేదా తనకు కలెక్టర్ కావాలనుకుంటాడు, లేదా తన ఇంజనీర్ కావాలంటే తన ఇష్టాలను మనం గౌరవించాలండి. వాళ్ళకంటూ కొన్ని గోల్స్ ఉంటాయి. ఆ గోల్స్ని ప్రార్థన పూర్వకంగా మనం ఎంకరేజ్ చేయాలి. మన ఇష్టాలని వాళ్ళ మీద రుద్దుతే వాళ్ళు విజయం సాధించలేరు. కనుక ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, వాళ్ళ ఇష్టాలను మనం ఎంకరేజ్ చేద్దాం, కాకపోతే ప్రార్థన పూర్వకంగా ఉండే విధముగా వాళ్ళని దిద్దుదాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రపంచానికి సాక్షికరముగా మారినటువంటి జమీమా తన తండ్రి పెంపకం ఏంటో, తన తల్లి పెంపకం ఏంటో ఈరోజు ప్రపంచానికి చెప్పింది. తను సాధించిన విజయముతో చెప్పగలిగింది వాళ్ళ తల్లిదండ్రుల గురించి. మరి ముఖ్యంగా పరిశుద్ధాత్మ దేవుని గురించి చెప్పింది. ఈరోజు నీ పిల్లలు చెప్పగలరా? నీ పిల్లలు నీ గురించి సాక్ష్యం చెప్పగలరా? నీ తల్లిగా ఉన్న నీవు, నీ పిల్లలు నీ గురించి సాక్ష్యం ఇవ్వగలరా? నా తల్లి ప్రార్థన పరురాలని, నా తండ్రి ప్రార్థన పరుడని చెప్పి నీ పిల్లలు మీ గురించి సాక్ష్యం చెప్పగలరా? ఒక్కసారి ఆలోచించండి. 800 కోట్ల మంది చేయలేని పని ఒక జమీమా చెప్పింది. ఎలక్ట్రాన్ మీడియాలో, ప్రింట్ మీడియాలో కొన్ని లక్షల మంది ముందు అద్భుతమైనటువంటి రీతిలో నా దేవుడు గొప్పవాడని ప్రపంచానికి చాటి చెప్పింది. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని పిల్లరా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మన జీవితంలో ఒక డిప్రెషన్ ఉంటుంది, మన జీవితంలో ఒక వేదన ఉంటుంది. నేను బలహీనుణ్ణి అని చెప్పి చూడండి. యావేలు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో, బలహీనుడను నేను బలాఢ్యుడను అనుకోనవలేను. నేను బలహీనుని అని నువ్వు అనుకుంటావు, కానీ నేను బలము కలిగినటువంటి వ్యక్తిని. నాలో బలము లేదు, నాలో శక్తి లేదు, కానీ నేను నమ్మిన దేవునిలో బలం ఉంది, నేను నమ్మిన దేవునిలో శక్తి ఉన్నది. నేను గెలవలేను అని నువ్వు అనుకుంటావు, కానీ నా దేవుడు నన్ను గెలిపిస్తాడని నువ్వు నమ్మగలిగితే అద్భుతమైనటువంటి రీతిలో నా దేవుడు నీకు విజయం ఇస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జమీమా అద్భుతమైనటువంటి రీతిలో విశ్వాసంతో గ్రౌండ్లో అడుగుపెట్టింది. అద్భుతమైనటువంటి రీతిలో విజయం తిరిగి వచ్చింది. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు అన్న నిజస్వరూపం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యం. దేవుని పట్ల విశ్వాసం ఉండాలి. ఎప్పుడైతే విశ్వాసంతో నువ్వు ఉంటావో అప్పుడు నా దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతము జరిగిస్తాడు. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 31వ వచనంలో దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది: విజయం రక్షణ యెహోవా వశము, విజయము రక్షణ యెహోవా వశమని దేవుని వాక్యం సెలవిస్తుంది. విజయాన్ని ఇచ్చే దేవుడు. నువ్వు ప్రార్థన చేయి, ప్రార్థన చేసి ప్రయత్నం చేయి, అద్భుతమైనటువంటి రీతిలో నా దేవుడు నీకు విజయం ఇస్తాడు. ఎందుకు ఈరోజు జమీమా జీవితంలో దేవుడు చేశాడు అద్భుతం, నీ జీవితంలో చేయలేడా? తను ఇంటర్వ్యూ ఇస్తూ బైబిల్లో ఒక మాట చదివిందంట. ఏంటిదో తెలుసా? ఊరక నిలుచుండు, యెహోవా మీ పక్షాన యుద్ధము చేస్తాడని. ఆ బైబిల్లో ఆ మాటని పట్టుకుందండి. ఊరక నిలుచుండి చూడు, యుద్ధము నేను చేస్తానని చెప్పి ఈరోజు యుద్ధాన్ని చేసి అద్భుతమైనటువంటి రీతిలో జమీమాకి మరి విజయాన్ని ఇచ్చిన దేవుడు నీకు ఇవ్వలేడా? ఈరోజు నేను సాధించలేను, నేను ఓటమి పాలవుతాను అని చెప్పి భయముతో, వేదనతో, దుఃఖముతో ఉన్నావేమో, నా దేవునికి సమస్తము సాధ్యము. ఊరక నిలుచుండు చూడు, ఈ భారతదేశానికే వెన్నె తెచ్చిన ఒక జమీమా లాగా నా దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. భారతదేశానికి అద్భుతమైనటువంటి రీతిలో మంచి పేరు తీసుకొచ్చిన జమీమా లాగా నిన్ను కూడా నిలబెట్టగలడు. ఆ జమీమాకి ఇచ్చినటువంటి విజయాన్ని నీకు ఇవ్వలేడా? ఊరక నిలుచుండు చూడు. అద్భుతమైన నినాదం, ప్రే అండ్ ప్లే. ప్రార్థన చేయి, ప్రయత్నించు. ప్రార్థన చేయి, ఉద్యోగం అడుగు. ప్రార్థన చేయి, ఉద్యోగం ప్రయత్నం చేయి. ప్రార్థన చేయి, నీ అప్పులను దేవుడు తొలగిస్తాడు. ప్రార్థన చేయండి, అంతే మీ చరిత్రను దేవుడు మారుస్తాడు. ప్రార్థన ఆత్మీకంగా, ఆరోగ్యంగా, సామాజికంగా, సేవాపరంగా, వృత్తిపరంగా అద్భుతమైనటువంటి రీతిలో నీకు విజయాన్ని ఇస్తాడు. ఈరోజు భారతదేశానికే వెన్నె తెచ్చిన
జమీమాలు లెగాలి, అనేక మంది చెల్లెలు లెగాలి, అనేక మంది తమ్ముళ్ళు లెగాలి. ఈ జమీమాని అనేక మంది ఆదర్శంగా తీసుకోవాలి. జమీమా లాగా అనేక మంది సువార్త ప్రకటించాలి. యూనివర్సిటీలో, కాలేజెస్లో, ట్రైన్స్లో, ఎక్కడ పడితే అక్కడ మీరు విజయాన్ని సాధించండి. ఫస్ట్ విజయం మీద ఫోకస్ పెట్టండి, ప్రార్థన మీద ఫోకస్ పెట్టండి. శ్రమ మన ఆయుధం అయితే విజయం మన బానిస అవుతుంది. ఈరోజు శ్రమించలేకపోతున్నారు, ప్రార్థన చేయలేకపోతున్నారు, టైం పాస్ జీవితం, యవ్వన జీవితం అంటే సినిమాలు, సికార్లు, డ్రగ్స్, వీటన్నిటి నుండి బయటికి వచ్చి ప్రార్థన చేయండి, ప్రయత్నం చేయండి. అద్భుతమైనటువంటి రీతిలో జమీమా జీవితంలో దేవుడు చేసిన అద్భుతాన్ని మీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. కృప కలుగునుగాక. తండ్రి స్తోత్రం ప్రభువా. ఎంతమంది బిడ్డలు, యవనస్తులు ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు ఇన్స్పైర్ అవుదురు గాక. జమీమా లాగా తండ్రి 800 మంది, కోట్ల మంది ప్రజలలో తండ్రి ఈ బిడ్డని ఎన్నుకొని అద్భుతమైనటువంటి రీతిలో ప్రభువా అనేక మందికి సువార్తను ప్రకటించే విధముగా జమీమాని లేపావు ప్రభువా. తండ్రి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క యవనస్తుడు, ప్రతి చెల్లి, ప్రతి తమ్ముడు ఇన్స్పైర్ అయి అనేక మంది ముందు భారతదేశానికి మంచి పేరు తీసుకురావడమే కాదు, నీ నామాన్ని ఘనపరిచే బిడ్డలుగా లెగుదురుగాక. బ్లెస్ చేయండి, కృపతో నింపండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. కృప కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్.